హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ అందరికీ చూపించడానికి వచ్చేసాను రాష్ట్రపతి నిలయంకి. మన హైదరాబాద్ లో ఇది విజిటింగ్ అవర్స్ ఓపెన్ ఉంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మండే రోజు హాలిడే ఉంటుంది. సో మనం మండే కాకుండా వీక్లీ 6 డేస్ రావచ్చు ఇక్కడికి. అడల్ట్స్ కి ఎంట్రీ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ అనమాట. మనం ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ క్యూఆర్ కోడ్ మెన్షన్ చేస్తారు, అది మనం స్కాన్ చేసి ఆన్లైన్ లోనే పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ పేమెంట్స్ అవ్వకపోతే ఇక్కడ పక్కనే ఇంకొక చిన్న ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో వెళ్ళి మన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే టికెట్ బుక్ చేసేస్తారు. అండ్ ఇక్కడ చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈరోజు చూడడానికి వచ్చేసారు. చూడండి ఎంతమంది, అందరు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని బుక్ చేసుకుంటే డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా బుక్ అవ్వకపోతే మనం ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళకి డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో అక్కడ బుక్ చేస్తారు. ఇది క్యూఆర్ కోడ్ ఎంట్రీ అయిన తర్వాత అనమాట. గేట్ నెంబర్ 2 దగ్గర మన ఫోన్లో ఉన్నది చూపిస్తే వాళ్ళు మనకి లోపల ఎంట్రీ ఉంటుంది సెక్యూరిటీ చెక్ తర్వాత. అండ్ గ్రీనరీ ఎంత బాగుంది చూడండి లోపల. ఇప్పుడు నాలెడ్జ్ గ్యాలరీ ఫస్ట్ ఇదే ఉంది ఎంట్రీ తర్వాత. అండ్ ఇక్కడ చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. అండ్ చూద్దాం ఈ నాలెడ్జ్ గ్యాలరీ ఎలా ఉంటుందో అని. క్లైమేట్ చాలా బాగుంది. సో ఇది రాష్ట్రపతి మెయిన్ బిల్డింగ్ అన్నమాట. ఈ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉండే, లైక్ లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, సినిమా హాల్. రాష్ట్రపతి వస్తే స్టే చేసేది ఇక్కడే అన్నమాట, ఈ బిల్డింగ్ లోనే. సో ఈ బిల్డింగ్ లో ఫోటోగ్రఫీ అది అలౌ లేదు. మొత్తం 120 ఫీట్ ఉన్న ఫ్లాగ్ అనమాట ఇది. ఇదే హైయెస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో. అండ్ ఫస్ట్ టైం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇక్కడనే ఫ్లాగ్ హోస్ట్ చేశారు 1948లో. పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది ఒరిజినల్ అన్నమాట. ఫస్ట్ టైం అప్పుడు ఫ్లాగ్ హోస్ట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు 1948లో. అండ్ ఇది ఒరిజినల్ వుడ్ అక్కడిది. ఇప్పుడు ఇది చేంజ్ చేసేసారు. అండ్ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బోర్డులో కనిపిస్తుంది.
సో ఇది మేజ్ గార్డెన్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది, బ్యూటిఫుల్గా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా ఏం లేదు. చిన్న సైజ్ మేజ్ గార్డెన్, చూడడానికి బ్యూటిఫుల్గా. యాక్చువల్గా మూవీస్లో మేజ్ గార్డెన్స్ ఎలా చూపిస్తారు, అసలు వేరే సైడ్ ఉన్న వే కూడా తెలియదు మనకి, అలా చూపిస్తారు. అండ్ ఇక్కడ ఎగ్జిట్స్ బోర్డ్స్ కూడా వాళ్ళే పెట్టారు, మేజ్లో నుంచి బయటికి ఎలా రావాలని చెప్పేసి. క్యూట్గా ఉంది. ఇది చిన్నపిల్లలకి బాగుంటుంది ఇది మేజ్ గార్డెన్. యాక్చువల్గా ఇది చిల్డ్రన్ పార్క్ పక్కన ఉంది, అంటే చిన్నపిల్లల కోసమే. కానీ ఇంకా నేను వచ్చేసిన మేజ్ మొత్తం దాటుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఇలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ మొత్తం వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది, కానీ ఇప్పుడు ఇది ఆన్ చేయలేదు. చేస్తే బాగుండేది, కానీ వర్షం వస్తుంది. నా గ్లాసెస్ మీద మొత్తం వాటర్ డ్రాప్స్ వచ్చాయి. చిన్న చిన్న చినుకులే కాబట్టి ఇప్పుడు ఏం కాదు. నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. లైక్ మనం ఏమన్నా క్వశ్చన్ అడగక ముందే ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళే ఒక టూర్ గైడ్ లాగా గైడ్ చేస్తున్నారు. అండ్ రెస్పెక్టబుల్గా ఉన్నారు అందరూ. కొంచెం మంచిగా అనిపించింది ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఎప్పుడు ఏ టూరిజం ప్లేస్కి వెళ్ళినా కూడా మనమే అన్ని చూసుకొని మనమే అన్ని వెతుక్కొని అలా మ్యాప్స్ చూసుకుంటూ అలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు గైడ్ చేస్తున్నారు. అండ్ బాగుంది ఇక్కడ నేచర్, గ్రీనరీ చాలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ రాష్ట్రపతి నిలయం అంటే ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. మొత్తం ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఉన్నవన్నీ చూసేసాము. ఆర్ట్ గ్యాలరీస్, మ్యూజియంస్, గార్డెన్స్. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తున్నాము. తిరిగి కాలు మొత్తం నొప్పి వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 97 acres అంటే మామూలు విషయం కాదు కదా. చాలా బ్యూటిఫుల్ మెయిన్ బిల్డింగ్. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్.